హలో వెల్కమ్ టు శూన్య వంటకాలు. ఈరోజు మేము గోధుమ పిండి ఎగ్ దోశ చేయబోతున్నాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత షాప్కి వెళ్ళి 2 ఎగ్స్ తెచ్చుకోవాలి. ఆ 2 ఎగ్స్ తెచ్చుకోకపోతే నార్మల్గానే దోశ వేసుకొని తినేయచ్చు. ఆ తెచ్చుకున్న 2 ఎగ్గులు పగలగొట్టి దాంట్లో వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం కారం వేసి అలా కలపాలి. కలిపిన తర్వాత సన్నగా ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేసిన తర్వాత అలా కలిపేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఒక ఆనియన్ తీసుకొని అలా రుద్దాలి. రుద్దిన తర్వాత ఆ ప్యాన్ వేడి అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న పిండి వేసి దాంట్లో అలా తిప్పాలి. తిప్పిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు తిప్పాలి. అది ఎర్రగయ్యేంత వరకు అటు ఇటు తిప్పి చేయకండి. అది బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మనం కొంచెం మ్యాంగో పికిల్ వేసుకొని లేదా ఏమైనా పికిల్ వేసుకొని అలా తింటుంటే ఆ టేస్టే వేరు. తినేసిన తర్వాత వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.